వెల్కమ్ టు KVR Institute. 6 లక్షల మందికి పైగా నేర్చుకున్న స్పోకెన్ ఇంగ్లీష్ మెటీరియల్ ఇప్పుడు ఈ బుక్స్లో లభ్యం. 6 లక్షలండి. ఒక భాష కాదు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ ఇన్ని భాషల వాళ్లకు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ 1990 నుంచి నేర్పించడం జరిగింది. ఇంతకాలం పాటు అందరికీ మేము ప్రింటెడ్ బుక్స్ పంపించాము, 6 లక్షల కాపీలు. ఇప్పుడు ఈ బుక్స్గా తయారు చేశాము. అంటే ఈ బుక్ అంటే ప్రింటెడ్ బుక్ కాదండి. ఇవి మీరు కంప్యూటర్లో చదువుకోవచ్చు, ఫోన్లో చదువుకోవచ్చు, అవసరమైతే ప్రింట్అవుట్ తీసుకుని చదువుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ పుస్తకాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇవి మొత్తము 35 పుస్తకాలండి. 1 నుంచి 25 పాఠాలు. ఒక్కొక్క పుస్తకం 24 పేజీలకు ఉంటుంది. ఒక్కొక్క పుస్తకం అన్ని బేసిక్ నుంచి అన్ని కవర్ అయ్యేటట్టుగా ఉంటుందండి. ఇలా మొత్తం 25 పాఠాలండి. ఈ 25 పాఠాల్లో మీకు అన్ని గ్రామరు, టెన్సెస్, సంపూర్ణ రామాయణం, తెలుగులో ఉన్న రామాయణాన్ని ఇంగ్లీష్లో కథల రూపంలో ఎలా రాయాలా అన్ని వివరంగా ఉంటాయండి. ఇవే కాకుండా 25 పుస్తకాలు కాకుండా ఒక్కొక్క పుస్తకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఈ పుస్తకం 121 పేజీలు ఉంటుంది. ఫుల్గా ఎక్సర్సైజ్ అండి. మీరు నేర్చుకున్న ఇంగ్లీష్ అంతా ఒక ఎక్సర్సైజ్ రూపంలో దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కీ కూడా ఈ పుస్తకాల చివరి పేజీలో ఉంటుంది. ఈ పుస్తకం 162 పేజీలండి. ఈ క్రియాపదాలని వాక్యాల్లో ఎలా ఉపయోగించాలో తెలిపే రెఫరెన్స్ బుక్. ఇంతవరకు ఎవరు ఈ విధంగా తయారు చేయలేదండి. 800 క్రియలండి. వాటిని ఇంగ్లీష్లో ఉపయోగిస్తూ వాక్యాలు. ఒక వెర్బ్ తీసుకొని ఆ వెర్బ్ ఇంతకుముందు మీకు మీనింగ్ తెలుస్తుంది ఆ వెర్బ్, కానీ వాక్యాల్లో ఎలా ఉపయోగించాలనేది వివరంగా ఒక 800 క్రియల గురించి ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఈ పుస్తకం 162 పేజీలండి. ఈ పుస్తకం 192 పేజెస్ నిత్య జీవితంలో ఉపయోగపడే వెకాబులరీ మొత్తం ఉంటుంది. డే టు డే లైఫ్లో మనకు కావాల్సిన వెకాబులరీ అంతా ఈ 192 పేజెస్లో చెప్పడం జరిగిందండి. ఈ పుస్తకం 161 పేజెస్ తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే మొత్తం క్రియలు ఉంటాయండి ఈ పుస్తకంలో. తినుట, వెలుట, గిల్లుట, గిచ్చుట, కురుగుట, మీ ఇష్టం ఏ వెర్బ్ కావాలన్నా ఆ వెర్బ్ తెలుగులో చెప్తే ఆల్ఫాబెట్ ప్రకారం. ఉదాహరణకు మీకు తిను అంటే తెలుసు, తినుట. గిల్లుట అని తెలియదు అనుకోండి, గాగుడింతం దగ్గరికి వెళ్ళేసి అక్కడ గిల్లుట అనే వెర్బ్కు, తెలుగు వెర్బ్కు ఇంగ్లీష్ వెర్బ్ ఏందనేది ఉంటుందండి. ఇది ఇంతవరకు ఎవరు తయారు చేయలేదండి. 131 పేజెస్ ఉంటుందండి. ఇది యాంటోనిస్ డిక్షనరీ. ఈ పుస్తకం 34 పేజెస్లు ఉంటుంది. క్రియలు, వాటి రూపాలు. మన పుస్తకాలు చూస్తున్నాం కదా, గో, వెంట్, గాన్, కమ్, కేమ్, కమ్, అట్లా మొత్తం 34 పేజెస్ ఉంటాయండి. అదేవిధంగా తెలుగులో సులభంగా క్రియలు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్పేటట్టుగా దీంట్లో ఉంటుందండి. క్రియలు, వాటి రూపాలు, సులభ పద్ధతిలో క్రియలు గుర్తించే విధానం ఈ పుస్తకంలో వివరంగా ఉంటుందండి. ఈ పుస్తకం 33 పేజెస్ ఉంటాయి. 819 ప్రశ్నలండి. నిత్య జీవితంలో అడిగే డైలీ వాడుకలో ఉండే ప్రశ్నలు, నిత్య జీవితంలో మాట్లాడే భాషకు సంబంధించిన 819 ప్రశ్నలండి. ఇవి డే టు డే లైఫ్లో ఏమేమి వస్తున్నాయి అనేది ఎన్నో క్వశ్చన్స్ అన్ని తయారు చేయంగా 819 వచ్చేసరికి చాలా క్వశ్చన్స్ చెప్పామన్నా తృప్తి కలిగింది. ఇంకా అక్కడితో క్లోజ్ చేసాం. 819 క్వశ్చన్స్ అండి. ఈ పుస్తకం 97 పేజెస్ ఉంటాయి. ఆ 819 ప్రశ్నలకు జవాబులతో ఉంటాయి. ఇంతకుముందే ఓన్లీ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కు జవాబులు, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అన్నీ అండి. ప్రశ్నలు, జవాబులు 92 పేజెస్ ఉంటాయండి. ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు మేము ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసి తయారు చేసిన పుస్తకాలండి ఇవి. ఈ పుస్తకం 223 పేజెస్ ఉంటాయి. మొత్తం 806 పవర్ఫుల్ డైలాగ్స్ అండి. డే టు డే లైఫ్లో అవసరమయ్యే డైలాగ్స్ అన్నీ. ఇవి రిపీటెడ్గా రాస్తూ 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 ఒక టైంలో అవే రిపీట్ అవుతున్న దానివల్ల ఇంకా ఆపాము చేయడం. సో 806 డైలాగ్స్ మీరు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడే పవర్ఫుల్ డైలాగ్స్ అండి. ఈ పుస్తకంలో 317
చిన్న చిన్న సంభాషణ అండి. 317 అంటే ఊహించండి, మనం రోజు ఉదయం సాయంత్రం వరకు మాట్లాడే సంభాషణలను చూస్తే 317 కాదు కదా, ఒక నెల రోజులు మీరు డిఫరెంట్ పర్సన్స్తో మాట్లాడుతున్నప్పుడు, అంటే డాక్టర్ దగ్గర పోయినప్పుడు మాట్లాడేటప్పుడు కాన్వర్జేషన్ ఏంటి, టీచర్ దగ్గర కాన్వర్జేషన్ ఏంటి, ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్. అసలు 317 సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలంటే ఎంత హార్డ్ వర్క్తో సంబంధించిందే నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదండి. ఇన్ని పుస్తకాలు అంటే సుమారుగా 35 పుస్తకాలు మీకు ఈ బుక్లో, అంటే ప్రింటెడ్ బుక్ కాదండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రింటెడ్ బుక్ కాదు. ఈ చక్కగా మీరు మీ వాట్సాప్లో చూసుకోవచ్చు, కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, మీ ఈమెయిల్కి పంపిస్తాను. చక్కగా మీరు ఈ పుస్తకాలన్నీ డౌన్లోడ్ కొనుక్కొని మా దగ్గర చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అదేవిధంగా వీడియోలు కావాలన్న వాళ్ళు కూడా అప్రోచ్ కావచ్చు. వీడియోస్, ఈ పుస్తకాలు అన్నీ ఉన్నాయండి మా దగ్గర. ఇవన్నీ మీరు పొందాలంటే ఏం చేయాలా ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ పుస్తకాలని ప్రింటెడ్ పుస్తకాలు కావన్నాను. ఈ పుస్తకాలను మీరు పొందాలనుకుంటే వివరాల కోసం మా వాట్సాప్ నెంబర్కు 9789099589 ఈ నెంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టండి. సెండ్ ఈ బుక్స్ డీటెయిల్ అనండి. ప్రింటెడ్ బుక్స్ డీటెయిల్ అని చెప్పకుండా ఈ బుక్స్ డీటెయిల్స్ అని చెప్పండి. సెండ్ ఈ బుక్స్ డీటెయిల్స్ అని చెప్పండి. మీకు వీడియోస్ కావాలంటే కూడా సెండ్ ఈ బుక్స్ డీటెయిల్స్ అండ్ వీడియో డీటెయిల్స్ అని మీరు మెసేజ్ పెట్టండి. చక్కగా అన్ని డీటెయిల్స్ మీకు పంపిస్తాము. ఓకే, ఎందుకంటే మీరు పంపిన వెంటనే మీకు నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్లో తెలుగు తెలిసిన వాళ్ళకే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ ఇన్ని భాషల వాళ్లకు 1990 నుంచి మేము సర్వీస్ చేస్తూ ఉన్నాము. కాబట్టి కాల్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మెసేజ్ పెట్టిన వెంటనే మీకు రాకపోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు తప్పకుండా మెసేజ్ పంపిస్తాము. ఒక్కోసారి వీళ్ళని బట్టి 1 అవర్ కావచ్చు, ఒకసారి 5 నిమిషాలు కూడా పంపిస్తాము. వీళ్ళని బట్టి మేము పంపిస్తాము. ఈ డీటెయిల్స్ మీరు తప్పకుండా కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కు, ఈ నెంబర్కు మెసేజ్ పెట్టండి. ఏమని పెడతారు? సెండ్ ఈ బుక్ డీటెయిల్స్ అంటే వీడియో డీటెయిల్స్ కూడా పెట్టండి, మీకు వీడియోస్ కూడా కావాలంటే. ఓకే.